డీసీసీ అధ్యక్షుడి పదవి కావాలా లేక ఎమ్మెల్యే టికెట్ కావాలా? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి. డీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామంటే కుదరదని తేల్చేసింది పీసీసీ. అంతా ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గంలో వారు తిరిగితే పార్టీ కోసం పనిచేసేది ఎవరనేది పార్టీ ఆలోచన. అందుకే ఇలా ఫిక్స్ అయ్యారట. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పుడు ఏదో ఒక ఛాన్స్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. డీసీసీ పదవికి ఎమ్మెల్యే సీటుకు లింకు పెడుతూ కాంగ్రెస్ పార్టీలో పుట్టుకొచ్చిన కొత్త రూల్ టీ కాంగ్రెస్ నేతల్లో కలవరం పుట్టిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ జిల్లా అధ్యక్షుల్లో ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారే. ఎమ్మెల్యే గాని మంత్రి స్థాయిలో పనిచేసిన వారైతేనే పార్టీని నడిపిస్తారని, కేడర్పై పట్టు సాధిస్తారని ఎన్నాళ్లు భావించేవారు హస్తం నేతలు. కానీ ఇకపై అది కుదరదు. కాంగ్రెస్ తెచ్చిన కొత్త రూల్ ప్రకారం ఖచ్చితంగా అధ్యక్షులైతే ఎమ్మెల్యేగా పోటీ చేయరాదు. ఫలితంగా ఇప్పుడు తెలంగాణలో 10 జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులు రాబోతున్నారని తేలిపోయింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా భిక్షమయ్య గౌడ్ పనిచేస్తున్నారు. ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. గతంలో ఇక్కడి నుంచే పోటీ చేశారు భిక్షమయ్య గౌడ్. ఇప్పుడు పార్టీ పెట్టిన నిబంధన మేరకు నల్గొండ జిల్లాకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఇక మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సునీత పోటీ చేయబోతున్నారు. దీంతో మెదక్ పార్టీ పగ్గాలు కూడా కొత్త వ్యక్తికి ఇవ్వబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ పగ్గాల కోసం పంచాయతీలు కూడా జరిగేవి. ఇప్పుడు దానం నాగేందర్ ఆ పార్టీ పదవిని వదులుకోవాల్సిందే. ఇదే పరిస్థితి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, పాలమూరు, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో నెలకొని ఉంది. ఈ జిల్లాల్లో టికెట్ ఆశిస్తున్న అధ్యక్షులంతా ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే. పార్టీ నిర్ణయం కొంతమందికి ఇబ్బంది కలిగించే పరిణామమేనంటున్నాయి హస్తం శ్రేణులు. జిల్లా స్థాయిలో పార్టీని నడిపించే నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనే చేస్తారు. అయితే పార్టీ కోసం పనిచేసే వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా చూడాలి. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్. కానీ పోటీ చేయాలనుకునేవారు ఏం చేస్తారనేది చూడాలి.